కాంగ్రెస్ ది మాస్టర్ స్ట్రోక్ అంటూ ఇంకో వైపు నుంచి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపు 3-4 ఏళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్న రెండు ప్రధాన సమస్యల్లో మొదటిది తెలంగాణ అయితే రెండోది జగన్ రూపంలో పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్ పార్టీ. వీటికి కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలే కారణాలైనా అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది ఆ పార్టీ. రాజకీయంగా ఈ రెండు సమస్యలకి పరిష్కారం కనుక్కోలేకపోవడం ఒక ఎత్తైతే చాలా కాలం పాటు నిర్లక్ష్యం వహించడంతో ఒక రకంగా కాంగ్రెస్ భారీగా నష్టపోయింది కూడా. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీకి చేకూరే లాభ నష్టాల మాట ఎలా ఉన్నా అటు తెరాసతో పాటు ఇటు జగన్ పార్టీని రాజకీయంగా పెద్ద దెబ్బే కొట్టినట్లు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న వైఎస్ఆర్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా కొండా సురేఖ లాంటి వాళ్లు బయటకొచ్చేసిన ఉదంతాలే అందుకు సాక్ష్యం. దానికి తోడు ఇక తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా నామరూపాలు లేకుండా పోయినట్లయింది. ఇది కాంగ్రెస్ కు డైరెక్ట్ గా లాభం చేకూర్చే అంశమే. ఇక కేసీఆర్ కు ఒక ఎజెండా అంటూ లేకుండా చేయగలిగామని కాంగ్రెస్ సంబరపడిపోవడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కేసీఆర్ ఎజెండా. ఇక ఆ పని కాంగ్రెస్ పూర్తి చేసేయడంతో ఆయనకిప్పుడు ప్రత్యేక కార్యక్రమం అంటూ ఏదీ లేదనేది ఆ పార్టీ నాయకుల వాదన. పైగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఎటువంటి షరతులు లేకుండా తన పార్టీని విలీనం చేస్తానంటూ ఆయన ఎన్నో దఫాలుగా చేసిన ప్రకటనలు ఆయన కాళ్ళకే అడ్డుపడిపోతున్నాయి. ఆంధ్ర వాళ్ళు వాళ్ళ రాజధాని కట్టుకునే వరకు ఇక్కడ సంతోషంగా ఉండవచ్చు. వాళ్ళకి కావాల్సిన బంగ్లాలు ఇస్తాం, వాళ్ళ సెక్రటరియట్ నడుపుకోవచ్చు. అసెంబ్లీ 2 హాళ్ళు ఉన్నాయి, ఒక హాల్ వాళ్ళకి ఇస్తాం, నడుపుకోవచ్చు. 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ వాళ్ళ రాజధాని నిర్మాణం అయిన దాకా గౌరవప్రదంగా ఇక్కడి నుంచి గడుపుకోండి. ఆ తర్వాత మీ దారి మీరు పోండి, మా బతుకు మేము బతాం. హైదరాబాద్ విషయంలో కూడా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఆయన గొంతుకే అడ్డం పడుతున్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్ను 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొంతకాలం పాటు ఉంచితే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన గతంలో ఇచ్చిన స్టేట్మెంట్తో ఇప్పుడు ఆయన విభేదించే పరిస్థితి. రాజకీయంగా కేసీఆర్ ఇరకాటంలో పడిన నేపథ్యమే ఇది. బేషరతుగా హైదరాబాద్ను తెలంగాణకు మాత్రమే ఇవ్వాలనే మిగతా తెలంగాణ సంఘాల డిమాండ్లతో ఆయన అంగీకరించలేని పరిస్థితి. పార్లమెంటులో బిల్లు పెడితేనే తన పార్టీని విలీనం చేస్తానంటూ కేసీఆర్ తాజాగా అన్న మాటల్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిందే. నేను మాట మీద నిలబడే ఉంటాను, కానీ సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో విషయాలన్నీ క్లారిఫై అయితే, బిల్లు పాస్ అయితే, పార్లమెంట్లో బిల్లు ఏ హర్డిల్ లేకుండా పాస్ అయిపోతే దాని విషయం మేము ఆలోచిస్తాం తప్పకుండా. పొలిట్ బ్యూరోలో మీ అందరికీ తెలుసు, కేసీఆర్ మాట ఎప్పుడు తప్పే వ్యక్తి కాదు. మేము మాట మీద ఉండే మనుషులమే, కానీ ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ కూడా ఉండాలా, బిల్లు పాస్ చేయాలి. బిల్లు పాస్ చేయనంత వరకు మేము మర్జీ చేస్తామనే మాట మంచి చెప్పడం కూడా సరిగా కాదు. గతంలో కాంగ్రెస్ తెలంగాణ మీద ప్రకటన చేసి యూటర్న్ తీసేసుకున్న చేదు జ్ఞాపకాలు ఆయన ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. 2014 ఎన్నికలకు లేదా అంతకు ముందే జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్కు కాంగ్రెస్ మీద నిందలు వేసే అవకాశాన్ని కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితులు లేవు. అయితే కేసీఆర్కి కాస్త ముందు చూపు కూడా ఉన్నట్లు ఆయన మాటలు విన్న వాళ్లకు ఇట్టే అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ పని పూర్తి కాలేదని, భవిష్యత్తులో అటువంటి తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కూడా తమ వంతు పాత్ర నిర్వహించేదాకా తమ ఉద్యమ పార్టీ సజీవంగానే ఉంటుందన్నది కేసీఆర్ 1-2 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యువకులకు, ఇక్కడ ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని బాగా పెంచాలా. ఇక్కడ పని చేసుకోవాలి. ఆకలితో ఆరాటంగా ఉన్నాం, ఆశలు చాలా ఉన్నాయి ప్రజలలో. ఆ ప్రజలు వాళ్ళ కళలు సాకారం చేసే దిశగా అంకిత భావంతో పనిచేసుకుంటామే తప్ప ఈ చిల్లర మల్లర గొడవలకు మేము పూనుకోమని, అటువంటి అనుమానాలు ఎవరికి కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మొత్తం మీద కేసీఆర్కు రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఊహకు అందని విషయమే. ఒకవేళ కాంగ్రెస్లో ఆయన తన పార్టీని విలీనం చేస్తే గనక ఇక తెరాసకు ప్రత్యేక అస్తిత్వం కానీ, కేసీఆర్కు ప్రత్యేక నాయకుడి హోదా కానీ దక్కే అవకాశాలు కూడా లేనట్లే. ఆయన కూడా చిరంజీవిలానే ఏదో ఒక మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సిందే. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటయ్యే మంత్రివర్గంలో
ఆయన ఒక కీలక మంత్రిగా మాత్రం పనిచేసే అవకాశం దక్కుతుందేమో. ఇవన్నీ కాదని ఆయన తన ప్రస్తుత తెరాస పార్టీ నేపథ్యంతోనే పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కనుక కొత్త తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆయన ముందున్న తక్షణ సవాళ్లు. రెండు కళ్ళ సిద్ధాంతపు చంద్రబాబుకు చుక్కెదురైనట్లే కాంగ్రెస్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ముసలం పుట్టించేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తనదైన వ్యూహాత్మక మౌనాన్ని పాటించి అతి జాగ్రత్త వహించిన చంద్రబాబు ఇప్పుడు తలగొక్కునే పరిస్థితి తెచ్చుకున్నారా? చంద్రబాబు వైఖరితో విసిగెత్తి ఆ పార్టీ నుంచి బయటకొచ్చేసిన తెలంగాణ వాదులంతా తలో దిక్కు పారిపోతే మొండి ధైర్యంతో పార్టీని నెట్టుకొస్తున్న చంద్రబాబుకు ఈ తాజా కాంగ్రెస్ నిర్ణయం అనేకానేక కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టడం ఖాయం. కొంతకాలం క్రితం వరకు తెలంగాణలో కోలుకోలేని దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కుదుట పడుతోంది. ఒకప్పుడు తెలంగాణలో అడుగు కూడా పెట్టలేని పరిస్థితి నుంచి దిగ్విజయంగా చంద్రబాబు తన పాదయాత్రను పూర్తి చేసుకోగలిగే స్థితికి ఎదిగారు. చంద్రబాబుకు మొదటి నుంచి ఆసరాగా ఉంటూ వస్తున్న నాగం జనార్దన్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి నాయకులు పార్టీకి దూరమైనప్పటికీ రేవంత్ రెడ్డి వంటి యంగ్స్టర్స్తో పార్టీకి తెలంగాణలో పెద్ద ఎదురు లేకుండా చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారు. కొన్ని బలమైన నియోజకవర్గాలు, సెటిలర్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు మినహా ఇవాళ తెలుగుదేశానికి తెలంగాణ ప్రాంతంలో చెప్పుకోదగిన బలమంటూ లేదు. అక్కడక్కడ మొన్నటి పంచాయతీ ఎన్నికలు ఊరటనిచ్చే ఫలితాలను ఇచ్చినప్పటికీ దీనివల్ల ఆ పార్టీకి పెద్ద స్థాయిలో వనగూడే ప్రయోజనాలంటూ ఏమీ ఉండకపోవచ్చు. ఇక ఆ పార్టీ తన భవిష్యత్తును సీమాంధ్ర ప్రాంతాలకే పరిమితం చేసుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆ పార్టీని నమ్ముకుంటూ వస్తున్న తెలంగాణ తమ్ముళ్ళు తమ భవిష్యత్తును ఏ వైపుకు తీసుకెళ్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించిన కొందరు పార్టీని విడిచి వెళ్ళిపోతే మరికొంతమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సమాచారం. కానీ అటు తెరాస, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సైతం తాజా వేర్పాటు నిర్ణయంతో సతమతమైపోతున్న నేపథ్యానికి కూడా ఈ తెలంగాణ తమ్ముళ్ళు ఓరగంట గమనిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యంతో తెలంగాణ సామ్రాజ్యాన్ని ఏలిన తెలుగుదేశం ఇవాళ వరుస కష్టాలతో చికాకుల మీద చికాకులు పడుతోంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిచాణా ఎత్తేసి కేవలం సీమాంధ్ర ప్రాంతాల పార్టీగా కార్యకలాపాల్ని నియంత్రించుకునే పనిలో పడినట్లే. తెలుగుదేశం కూడా అటువంటి పనికి పాల్పడుతుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తూ వేసిన ఈ కాంగ్రెస్ పాచిక ఆ పార్టీకి ఎటువంటి ప్రయోజనాలు వనగూర్చుతుందో గాని తెలుగుదేశానికి మాత్రం తగలకూడని చోటే దెబ్బ కొట్టేసింది. ఈ దెబ్బ నుంచి ఆ తెలుగుదేశం కోలుకుంటుందా లేక తెలంగాణలో సర్వస్వం కోల్పోయి అస్త్ర సన్యాసం చేస్తుందా అన్నది చంద్రబాబు వేసే గేమ్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. దట్స్ ఇట్.